మాయ చేసింది, మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని. మొన్ననే కొట్టిర్రు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమని? ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు, ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి. నువ్వు ఫస్ట్ ఇది శాత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా. నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరు కన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్ నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళొద్దు. ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైనాయి. మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు? మీరు ముసలోళ్ళని అడుగుండు, 2 నెలల పింఛన్ ఎగరగొట్టిండా లేదా అడుగుండి, చెప్పరా మీకు? ఇంకా వడ్ల బోనస్ పైసలు వేయలే, వడ్ల బోనస్ పైసలు ఇంకా 440 కోట్లు 30 కోట్లు వడ్ల బోనస్ పైసలు అన్నీ ఉన్నాయి. కందులు కొనే దిక్కు లేదు, శనగలు కొనే దిక్కు లేదు, తెల్లజొన్నలు వస్తే అవి కూడా కొంటలేడు, సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు, ఏది చక్కగా లేదు బైసాబ్. అన్ని మాటలు చెప్పిండు. స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్ని చెప్పొచ్చు. కుర్చీలో కూర్చున్నాక నీ రంగు బయటపడుతుంది, నీ వ్యవహారం బయటపడుతుంది. నువ్వు కూర్చున్నాక ఏమైంది? ఏ ఒక్క వర్గం అన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఎవరికైనా ఇచ్చిన పని చేసినావా? రుణమాఫీ సంగతి అర్థమైంది కదా. గాడ కోసిండు, గీడ జరాన్ని ఇచ్చినట్టు చేసిండు, అది కూడా పురాగా చేయలే. మననెత్తి కొట్టిండు, మనకే పెట్టినట్టు చేసిండు. అది రైతు బంధు ఎగ్గొట్టి, అవతాతల పెన్షన్ ఎగ్గొట్టి, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు. గంత మనం అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు? భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒక్కటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కడితివా, మల్లన్న సాగర్ కడితివా, పాలమూరు కడితివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో 1,40,000 చేసిండు. ఒక్కటే ఏడాదిలో 1,40,000 చేసిండు. మహిళలకు ఏం చెప్పిండు? వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. మీ ఊళ్ళో ఎవరినైనా అడుగుండ్రి, ఈ ఏడాదిలో ఒక్క రూపాయన వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రి. ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తా అన్నాడు. లక్షాధికారి కాదు, కోటీశ్వరుని చేస్తా అన్నాడు. కోటీశ్వరుడు కాదు కదా, కోటి పైసలు కూడా ఇవ్వలే రుణమాఫీకి. అక్క చెల్లెలకు ఒక్క పైసా రుణమాఫీ ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే. అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది. సో నేను మీతో కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి, కష్టం వచ్చినప్పుడు పోరాడాలి, ధైర్యంగా నిలబడాలి, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీ సమస్యలు నాకు బాగా తెలుసు, మీకు తెలుసు. యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించింది, సిద్దిపేటలో కట్టించిన.